ఆధునిక జీవన శైలితో మన వంట పద్ధతులు కూడా మారిపోయాయి. ఒకప్పుడు పెద్దలు మట్టి కుండల్లో నిదానంగా వండి రుచిని ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. కానీ ఇప్పుడు యాంత్రిక జీవితంలో అందరూ త్వరగా పూర్తయ్యే మార్గాలు వెతుకుతున్నారు. చిటికలో పప్పు ఉడకాలి, వంట అయిపోవాలి అన్న తొందరలో చాలా మంది ప్రెషర్ కుక్కర్ను వాడుతున్నారు. ఇది సౌకర్యవంతమే అయినా ఆరోగ్యపరంగా పెద్ద నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పప్పు, చిరుధాన్యాలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదని గుజరాత్కు చెందిన డాక్టర్ చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ వేడి, ఒత్తిడి కారణంగా పప్పులోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సగం వరకు పోతాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లో పప్పు, చిరుధాన్యాలను ఇలా వండబెడుతున్నప్పటికీ ఇది ఆరోగ్యానికి సరైన మార్గం కాదని అభిప్రాయపడుతున్నారు. మట్టి కుండ లేదా ఇనుప కుండలో పప్పు నిదానంగా ఉడితే దాని రుచి రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పోషకాలు అలాగే మిగిలిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. మట్టి కుండ వేడి నెమ్మదిగా వ్యాపిస్తుందని, దాంతో పప్పు మెల్లగా ఉడుకుతాయని, అందులోని అన్ని గుణాలు అలాగే ఉంటాయంటున్నారు. పైగా మట్టి పాత్రల్లో వండితే మట్టిలోని ఖనిజాలు కూడా ఆహారంలో కలుస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన పెద్దలు ఎందుకు మట్టి కుండలో వండేవారో ఇప్పుడు అర్థమవుతుంది. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నారనే విషయం స్పష్టమవుతుంది. పప్పులు సూపర్ ఫుడ్గా పరిగణించబడతాయి. వీటిలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, పొటాషియం, రాగి, మ్యాంగనీస్, ఫైబర్ వంటి అనేక పోషకాలుంటాయి. ఇవి గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలకు మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. పప్పు జీర్ణం సులభంగా కావాలంటే ఇంగువ, జీలకర్ర, పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను వాడాలని సూచిస్తున్నారు. ఇవి కడుపుపై భారాన్ని తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మినప్పప్పు వంటి పప్పులు కడుపుకు బరువుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలు ఉపశమనమిస్తాయి. ఇప్పటి వేగవంతమైన జీవితంలో మనం సౌకర్యం కోసం అనేక షార్ట్ కట్లు తీసుకుంటున్నాం. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ పూర్వీకుల పద్ధతులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.